వర్గల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదర్పల్లి ప్రధానోపాధ్యాయులు ఇటిక్యాల వెంకటరెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల శాఖ అధ్యక్షులు తోకల చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. మండల ప్రధాన కార్యదర్శి పారుపల్లి నరసింహారెడ్డి స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పింగళి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ మరో ఉపాధ్యాయులు వెంకటరెడ్డి గారు క్రమశిక్షణతో 35 ఏళ్లు విద్యారంగానికి సేవ చేశారని, వారి సేవలను కొనియాడిన శ్రీపాల్ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే సత్తా కలిగిన ఏకైక సంఘం పిఆర్టీయూ అని 50 ఏళ్లుగా ఉపాధ్యాయులకు విద్యారంగానికి ఎన్నో సౌకర్యాలు కల్పించి సేవలు చేసిందని, క్రితం కూడా ఉపాధ్యాయులకు బదిలీలు పదోన్నతులు ఇప్పిస్తామని, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేసే విధంగా కృషి చేస్తామని, షరతులు లేకుండా ఉపాధ్యాయులకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లే విధంగా హెల్త్ కార్డులు ఇప్పిస్తామని, ప్రభుత్వ పాఠశాలలు 4 కాలాల పాటు బలంగా ఉండే విధంగా నా ఎమ్మెల్సీ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారని శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దామోదర్ రెడ్డి, పిఆర్టీ ఎమ్మెల్సీ అధికారిక అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజగంగారెడ్డి, సిద్దిపేట జిల్లా పిఆర్టీయూ అధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి, పిఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదరాజుపల్లి శశిధర్ శర్మ, మండల విద్యాధికారిని కె సునీత, పత్రికా సంపాదక వర్గ సభ్యురాలు లక్కిరెడ్డి విజయ, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల జిల్లా అధ్యక్షులు ఎండి కరీముద్దీన్, రాయపోల్ మండల విద్యాధికారి ఏ సత్యనారాయణ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు ఎం భాస్కర్ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారులు ఏ ఉదయ భాస్కర్ రెడ్డి, మాధవరెడ్డి, వెంకట్రాములు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏ కనకరాజు, కృష్ణ, సౌజన్య, రాష్ట్ర బాధ్యులు శ్రీమతి రంజిత సుభాష్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, మండల నాయకులు గాయత్రి, శిరీష, ప్రశాంత్ కుమార్, రాజా, నరేందర్ రెడ్డి, పెద్ద ఎత్తున వివిధ మండలాల ప్రధాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర, జిల్లా, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మిగతా నా చిన్నారు అందరూ కూడా ఈ యొక్క సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను గత 36 సంవత్సరాల ఉద్యోగం చేస్తున్న క్రమంలో ఎలాంటి మొదలు కూడా ఎదుర్కోలేదు. నేను సాఫీగా జరగకపోయిన ఏ ఇబ్బంది లేకుండా, ఏ కష్టం అనేది లేకుండా, ఏర్పడకుండా అన్ని సాఫీగా నిర్వహించిన, అంటే దానికి తోడ్పాటు అందించిన వారు నా సహచరుని, తర్వాత తోటి ఉద్యోగస్తులు కూడా నాకు సహాయకాలు అందించారు. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా 36 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంలో మీ అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత ఈ సందర్భంగా మా ఎమ్మెల్సీ శ్రీపాలన్న గారికి విన్నవించేది ఏంటంటే, తర్వాత మా రాజగంగారెడ్డి సార్ కూడా వచ్చిండు, ఆ సార్ కూడా చెప్పేదంటే ఈ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పిస్తారని అనుకుంటూ మీ యొక్క కోఆపరేషన్ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి మా దామన్న పెట్టిన మెసేజ్ ప్రకారం 230 కోట్లు మెడికల్ బిల్లులు క్రెడిట్ అయ్యాయి. ఈ నెల మరొక 230 కోట్లు జీపీఎఫ్ క్రెడిట్ అవుతాయి. తర్వాత మా రాష్ట్ర శాఖ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు నెక్స్ట్ మంత్ ఫైనల్ పేమెంట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడే ఉపన్యాసాన్ని ముగించు, అంటే మాటలు తక్కువ పని లేకుండా వెంకటరెడ్డి సార్ గారి మరి నెక్స్ట్ మాట్లాడేది నిజంగా మరి సౌమ్యుడు, నిరాడంబరుడు, అసలు కరీంనగర్ ఎమ్మెల్సీ కావడానికి 100% అర్హత ఉన్నటువంటి వ్యక్తి మహేందర్ అన్న గారు. ఈ వేదిక నుంచి శ్రీపాలన్న గారికి, దామన్న గారికి, లచ్చన్న గారికి, మరి రాజగంగా గారికి చెప్తున్నాను, మా మహేందర్ అన్న గారిని చట్టసభకు పంపించే బాధ్యత శ్రీపాలన్న తీసుకోవాల్సిందిగా అందరు చప్పట్లు కొట్టి ఆ బాధ్యతను శ్రీపాలన్న గారికి అప్పగిస్తూ యంగ్ డైనమిక్ లీడర్ మా సిద్దిపేట ముత్తుపేట మహేందర్ అన్న గారికి మాట్లాడాల్సిన కోరుచున్నాం. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వారు ఒక రకంగా చెప్పాలంటే ఊరుగల్లు పూర్వబిడ్డగా రాష్ట్ర స్థాయికి ఎదిగి, ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ ఒక సాధారణ కుటుంబం నుంచి ఉపాధ్యాయునిగా ఎదిగి శాసన మండలి సభ్యుని స్థాయికి ఎదిగిన పెద్దన్న శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారికి ఒకసారి మన జిల్లాకు పూర్వ వరంగల్కి వచ్చింది కానీ సిద్దిపేట జిల్లా
మరి వర్కల్ సరస్వతి మాత ఆశీస్సులున్నారని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి విశిష్టతలుగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన అధ్యక్షులు మమ్మల్ని అందరినీ పిఆర్టీ ఫ్యాక్టరీకి ఎండి ఉమ్మడి మెదక్ జిల్లాకు మా లక్ష్మణ గారు, మరి మోహన్ రెడ్డి సార్ పోతే ఎవరంటే శ్రీపాలన వచ్చిండు, శ్రీపాలన అధ్యక్షుడు పోతే ఎవరంటే ఆ స్థానాన్ని భర్తీ చేసే విధంగా సమర్థుడైనటువంటి దామన్న గారు విచ్చేసిరు. వారికి అదేవిధంగా మరి ఈనాటి కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయుల ఆత్మ బంధువుగా ఉంటూ ఎన్నికల్లో గెలుపోవడములు సహజం, అన్నింటినీ స్థితప్రజ్ఞతో స్వీకరించి ఉపాధ్యాయులతోనే నేనుంటా, ఉపాధ్యాయుల వెంటే నేనుంటా అన్నటువంటి మన ప్రియతమ నేత వంగ మహేందర్ అన్న గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మరి పెద్దసారు మాసారు పెద్ద సార్లు శ్రీ రాజగంగారెడ్డి గారు మిత్రులు వారు, అదేవిధంగా మిత్రులు మమ్మల్ని జిల్లా సంఘాన్ని ఇప్పుడే ముందుకు నడిపిస్తున్నటువంటి మిత్రుడు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి గారు, అదేవిధంగా మరి పత్రికకు నిజంగా వాణి వినిపించే మా నాయకురాలు శ్రీమతి విజయ మేడం గారు. మరి మేము ఏ కార్యక్రమం చేసినా విజయ మేడం అంటే విక్టరీ సింబల్ అనుకుంటాం. అదేవిధంగా మండల విద్యాధికారిని గారు, మా మండలానికి ప్రత్యేక అధికారిగా ఉంటూ పాఠశాలలు ఒక మాట చెప్పాలి, ఇక్కడ సరస్వతి మాత టెంపుల్ ఫేమస్, మరి వర్కల్ మండలం బడులకు ఫేమస్, మంచి బడులకు ఫేమస్ అని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఒక ఎంఈఓ కాదు, త్రిమూర్తుల్లో 3 ఎంఈఓలు వచ్చారు. ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ సత్యనారాయణ రెడ్డి గారు, ఉదయభాస్కర్ రెడ్డి గారు, వెంకట్రాములు గారు. ఎంఈఓలే కాదు, మాజీ ఎంఈఓలు కూడా దివాకర్ రెడ్డి గారు, మహబూబ్ రెడ్డి సార్ గారు, నారాయణ సార్ గారు వీరు వచ్చారు. అదేవిధంగా మా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కనకరాజు గారు, కృష్ణ సౌజన్య మేడం, వేదిక మీద ఉన్నటువంటి మరి ఆత్మీయులు, రాష్ట్ర బాధ్యులు, ముందున్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మాకు ఇక్కడికి విచ్చేసిన వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర జిల్లా మండల బాధ్యులు, పేరు పేరున అందరికీ వర్కల్ మండలం నుంచి సిద్దిపేట జిల్లా నుంచి స్వాగతం సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ముందుగా వెంకటరెడ్డి సార్ రిటైర్మెంట్ కాగానే మరి రిటైర్మెంట్ అప్పుడు సమస్యలు మాట్లాడుకుంటారని మరి సార్ కొడుకు కనిపిస్తుండవచ్చు, అక్కడ ముందు కూర్చున్నాడు సార్ సుపుత్రుడు సంతోష్. సార్కు వాళ్ళ కొడుకంటే పైన వాళ్ళ కొడుకంటే కూడా చాలా ఆత్మీయత రోజు మాత్రం చెప్తూ ఉంటాడు. కానీ రిటైర్మెంట్ అనేది పిఆర్టీలో కొన్ని సంఘాలు అంటుంటాయి, పిఆర్టీ అనగానే రిటైర్మెంట్ సభ పెడతారు, సన్మానాలు చేస్తుంటారు. కాదు, రిటైర్మెంట్ అంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం. ఒక ఎమ్మెల్సీ ఉంటాడు, ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, ఒక జిల్లా అధ్యక్షుడు ఉంటాడు, ప్రధానోపాధ్యాయులు ఉంటారు. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పాఠశాలలు ఎటు వెళ్తున్నాయి, ఇక్కడ అంతేముండి ఒక సమాచారం వెళ్తుంది. మరి అదే పిఆర్టీ రిటైర్మెంట్ అని తెలియజేసుకుంటూ మరి మా వెంకటరెడ్డి సార్ కార్డులో ఇటికాల వెంకటరెడ్డి గారు అని కొట్టించాం, కానీ ఆయన అందరూ ఐ వెంకటరెడ్డి అనే ఫేమస్. కాబట్టి వెంకటరెడ్డి సార్ గురించి 2 మాటలు చెప్పాలంటే, ముందుగా ఆయన అడ్జస్ట్మెంట్ ఎక్కువ అవుతుంటాడు, ఎవరితో కూడా గొడవ పడడు. నేను అడిగిన సార్ను, సార్ మీరు అత్తారింటికి దారే సినిమా లాస్ట్ సీన్ బాగా చూసినట్టున్నారు, ఎక్కడ నెగ్గడమో కాదు, ఎక్కడ తగ్గిన వాడే నిజంగా జీవితంలో విజయం సాధిస్తాడు. చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాడి వరకు ఎవరితోనూ గొడవ పెట్టుకోకుండా ఉండేటువంటి మృదు స్వభావి స్నేహశీలి శ్రీ వెంకటరెడ్డి సార్ గారు. ఇక మా భాస్కర్ అన్న చెప్పినట్టు పని చేయడంలో ఆయన కంటే తిట్ట ఎవరు లేరు. మహాత్మా గాంధీ చెప్పినట్టు రేపటి పని ఈ రోజు చేయి, ఈ రోజు పని ఇప్పుడే చేయని. నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నాను. మాకు ఒక ఆప్షన్ ఇస్తాడు, ఈ ప్రొఫార్మా నింపమంటాడు, నింపకుంటే సార్ ఏమన్నాడు, రాత్రి ఇంట్లో కూర్చొని నింపుతాడు, వాళ్ళ కొడుకు సాయం తీసుకుంటాడు, ఇంకోళ్ళు తీసుకుంటాడు, అన్ని ప్రొఫార్మాలు నింపి పెడతాడు. మరి ఒక ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ముందడుగు వేసే సార్. మరి మేము నిన్న ఇంకా ఇంకోటి అంటుంటాం, ఈ వేదిక మీద చెప్పొచ్చో చెప్పరాదు, అది ప్రభుత్వం ఎందుకు పెట్టిందో కానీ మా స్కూళ్ళల్లో సివిల్ లిస్ట్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఉన్నట్టే ఉంటుంది, వరుసగా ఫోటోలు ఉంటాయని. మా స్కూల్లో ఒక్కొక్క ఫోటోకి ఒక కామెంట్ పెట్టినాం. మరి సార్ ఫోటోకి ఏం కామెంట్ పెట్టినామంటే హిందీ సినిమాల హీరోలు ఎక్కువ ఉన్నారని పెట్టినాం. నిజంగా రిటైర్ అయ్యేటప్పుడు కూడా అద్భుతంగా ఒక హీరోగా ఉన్నాడు. ఆయన భావి జీవితం సాధారణంగా శేష జీవితం అంటుంటారు. వెంకటరెడ్డి సార్ది శేష జీవితం కాదు, విశేష జీవితం బాగుండాలని కోరుకుంటున్నాం. ఒకసారి చెప్పడం ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుచున్నాం. ఇక వెంకటరెడ్డి సార్ రిటైర్మెంట్ భావి జీవితం వారి ఆనందంగా ఉండాలని కోరుకున్నాం. వారి
వాళ్ళ ఇంట్లోనే ప్రతిభ ఉంది, కోడలు ఇంటి అందరికీ కూడా ఉపయోగపడుతుంది, నాలెడ్జ్ ఇంట్లోనే ఉందని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ద్వారా నిజంగా భాస్కర్ అన్న అన్నట్టు ఇక్కడ పిఆర్టీయు అతిరథ మహారథులు అంతా ఇచ్చేశారు. వారు ఏం చెప్పినా అది అవుతుంది. మరి శ్రీపాదన్న గురించి ఒక మాట చెప్పాలంటే సాధారణంగా చాలా మంది అంటుంటారు శ్రీపాద్ రెడ్డి సారు సమస్యల పైన వెంటనే జరుగుతున్న వాటిపైన స్పందించడు. ఎస్ అనే అన్నిటిపైన స్పందించాడు. రేపే 50% పిఎల్సి తెచ్చిస్తాను వేరే సంఘ నేత అంటే శ్రీపాద్ అన్న చెప్పాడు. శ్రీపాద్ అన్న నేచురల్ లీడర్. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, గ్రౌండ్ లెవెల్లో ఏముంది, ఈ 2 రోజులలో ఏమొస్తుంది, వాస్తవిక వాదిగా ఉండేటువంటి లీడర్ శ్రీపాద్ అన్న. ఎన్నో శక్తులు యుక్తులు అందరూ కూడా ఎన్ని అడ్డంకులు చేసినా ఒక పిఆర్టీయు బుల్లెట్ గా ఎమ్మెల్సీగా తయారై మనందరికీ సేవ చేయడానికి చేసినటువంటి గొప్ప లీడర్ శ్రీపాద్ అన్న వ్యక్తిత్వం అని తెలియజేసుకుంటూ మరి ఇంకొక విషయం చెప్తున్నాం. పదవీలు పదోన్నతులు అనగానే శ్రీపాద్ అన్న ఒక సమావేశంలో అన్నాడు, నేను ఒక మెసేజ్ పెట్టాను. పెట్టగానే నాకు మండలాధ్యక్షుడు ఫోన్ చేసి ఏమన్నాడంటే అన్న మీరు ఇట్లా పెడితే మాకు ఇబ్బంది అవుతుంది, టీచర్లు అందరూ నవ్వుతుండ్రే 1 ఇయర్ కాలేదు 10 రామాయంపేట మున్సిపల్ పరిధిలోని గోల్పర్తిలో డెంగ్యూ పంజా విసురుతుంది. రోజు రోజుకు డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70 మంది డెంగ్యూ బారిన పడటంతో భయాందోళనకు గురవుతున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, ప్లేట్లెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఆసుపత్రి ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో వైద్య సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామానికి చెందిన స్రవంతి అనే బాలిక తీవ్ర జ్వరంతో పాటు ప్లేట్లెట్స్ పడిపోయి స్థానికంగా చికిత్స పొందిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు వేలాది రూపాయలు ఖర్చు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. డెంగ్యూ బారిన పడ్డ బాధితులు చికిత్సకు అయ్యే అధిక ఖర్చులతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. గ్రామంలో డెంగ్యూ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. పరిసరాల్లో దోమల నివారణ కొరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, పారిశుద్ధ్య లోపమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. డెంగ్యూ దోమలు వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం నెలకొందని, మురుగునీరు నిల్వ ఉండడం, పారిశుద్ధ్య నిర్వహణ లోపించడం వంటివి వ్యాధి ప్రబలడానికి ముఖ్య కారణమని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే గ్రామంపై దృష్టి పెట్టి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి బాధితులకు అవసరమైన చికిత్స అందించాలని వారు కోరారు. వైద్య శాఖ అధికారులు ఆలస్యం చేస్తే గ్రామంలో ఇంకా పరిస్థితి ఇబ్బందికరంగా తయారవుతుందని, మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఆసుపత్రులు తనిఖీ చేసినా ఇక్కడ మాత్రం పారిశుద్ధ్య లోపం, డెంగ్యూ నివారణపై అవగాహన లేకపోవడం జరుగుతుందని అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులు ఇచ్చి వారికి డెంగ్యూ వ్యాధిపై అవగాహన కల్పించాలని వారు కోరుతున్నారు. అది గోల్పర్తి శ్రీశైలం రామాయంపేట మండలం. జ్వరాలు ఇంటింటికి జ్వరాలు వస్తున్నాయి. సర్కార్ గవర్నమెంట్ హాస్పిటల్లో మా గోల్పర్తి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు మెరుగైన చికిత్స మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని చెప్పేసి గవర్నమెంట్ ఆదుకోవాలని. నా పేరు ఉమారాణి, అది గోల్పర్తి గ్రామం. గత నెల రోజుల నుండి జ్వరం ఎక్కువగా ఉంది. కొంచెం ప్రభుత్వం ఎక్కువ పట్టించుకోవాలి, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంకా కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు కనకరాజ్, గోల్పర్తి. అయితే మాకేం లేదు, గోల్పర్తి గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంటింటా ఒక పేషెంట్ ఉన్నాడు. ఈ యొక్క డెంగ్యూ అనే వ్యాధి గోల్పర్తిలో సోకడం జరిగింది. సుమారుగా 60-70 కేసులు గోల్పర్తి గ్రామంలో ఉన్నాయి. దీనివల్ల కామారెడ్డిలో కొంతమంది, హైదరాబాద్లో కొంతమంది, రామాయంపేట ప్రైవేట్ ఆసుపత్రిలో కొంతమంది, చాలామంది చేరికలు జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క డెంగ్యూ కేసులు అనేది చాలా విపరీతంగా అయిపోయాయి. గోల్పర్తి గ్రామంలో సుమారుగా 60 నుంచి 70 కేసులు అయ్యాయి. ఈ యొక్క సమస్యను ఎదుర్కోవడానికి బీదవాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి చాలా ఖర్చుల పాలవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క సమస్యపై దృష్టి సాధించి ఈ యొక్క సమస్యను గోల్పర్తి నుంచి తీర్చాలని కోరడం జరుగుతుంది. మా ఇంట్లో
మా ఆయనకు, మా హస్బెండ్కి వచ్చింది, మా బిడ్డకి వచ్చింది, మా చిన్న అమ్మాయికి వచ్చింది, మా ఇంకో అమ్మాయికి వచ్చింది. చాలా ఖర్చు అయింది. చాలా రోజుల నుంచే ఊళ్ళోనే ఇట్లనే ఉంది సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా పని మేము వేసుకొని బతకడానికి ఇబ్బంది ఉందంటే ఇంకా ఈ ఖర్చులతోటి వాడమైతే లేదు. కొంచెం ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. గ్రామం గొల్లిపర్తి, రామంపేట గొల్లిపర్తి. మాకు జ్వరాలు వచ్చి ఇప్పుడు నెల రోజులే మా ఇంట్లో మేము జ్వరాలతో ఏడవబట్టి వయసు అంతా ఈ దావకాల్లో పాలవుతుంది. మేము చేసిన కష్టం, మేము వ్యవసాయదారులు, మేము ఎట్లా ఇది నీళ్ళ ప్రాబ్లమా మరి ఎట్లా మాకు ఏది తెలుస్తలేదు, ఏది చూస్తలేరు. ఈ మున్సిపాలిటీ అయిన మొదలుగా ఏదో పట్టించుకుంటలేరు మమ్మల్ని. మరి ఎందు గురించి ఇట్లా ఈ అందరికీ రక్త కణాలు తక్కువ అవుతున్నాయి, జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి, చనిపోతున్నారు. ఏ చూదరస్తలేరు. ఏ డాక్టర్ దగ్గరకు పోయినా కానీ ఇదే చెప్తున్నారు మమ్మల్ని. ఈ ప్రభుత్వం మరి పట్టించుకుంటలేరు ఎందు గురించి. గ్రామం గొల్పర్తి, రాంపేట మండలం. మా ఇక్కడ డెంగ్యూ జ్వరాలతో చాలామంది బాధపడుతున్నారు. నెల రోజులైతుంది అవస్థ పడబట్టి మున్సిపల్ నుంచి ఎలాంటి పారిశుద్ధ్యం కానీ దోమలకు సంబంధించిన వ్యర్థాలకు సంబంధించి ఏ స్ప్రేలు కానీ ఇవి కానీ చేయడం లేదు. మాకు చాలా డెంగ్యూ వల్ల ఎన్నో విధాల ప్రమాదాలు వస్తున్నాయి. చాలామంది ఇక్కడ కాకుండా హైదరాబాద్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. హాస్పిటల్లో ఇంకా చాలామంది ఉన్నారు. డెంగ్యూ వల్ల ఒకరు చనిపోయారు. రామంపేట నుంచి మండల్లో మాకు రష్ హాస్పిటల్ తీసుకొని విత్ఇన్ ఒక 2-3 అవర్స్లో చనిపోవడం జరిగింది. కాబట్టి మేము చాలా సఫర్ అవుతున్నాము. గొల్పర్తి గ్రామ ప్రజలందరూ ఒక ఇంచుమించు ఒక 100 మంది పైన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి మాకు ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి చర్య తీసుకొని మాకు గ్రామానికి మా ఈ వైరల్ నుంచి ముందుకు పోవడానికి మాకు వైద్యుల నుంచి సహకరించాలని కోరుకుంటున్నాము. వైద్య ఆరోగ్యం మాకు ఏం సహకరించడం లేదు. లక్షలు హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టుకోవడం వల్ల ప్రజల్లో డబ్బులు లేకుండా పోతున్నాయి. కాబట్టి మాకు ఏదో విధంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మున్సిపల్ నుంచి మాకు ఎలాంటి సహకారం లేదు. కాబట్టి మున్సిపల్ నుంచి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. వర్షాలు కురవాలి దేవుడా, అందరూ చల్లంగా ఉండాలి దేవుడా అంటూ రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గ్రామస్తులంతా కలిసి డప్పు చప్పులతో స్థానిక పెద్ద చెరువు నుండి నీటిని తీసుకువచ్చి గ్రామంలోని శివాలయంలో జలాభిషేకం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైన నుండి ఇప్పటి వరకు వర్షాలు కురవకపోవడంతో గ్రామస్తులంతా ఓం నమ శివాయ, జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ వర్షాలు సమృద్ధిగా కురవాలని, అందరూ చల్లగా ఉండాలని దేవాలయంలో జలాభిషేకం నిర్వహించారు. అర్హులైన ప్రతి పేదకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో లబ్ధిదారులతో కలిసి ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గానికి 3000 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటికే అర్హులైన 2938 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అవసరమైన పక్షంలో మరిన్ని ఇండ్లు మంజూరీకి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజా పాలనతో ప్రభుత్వ పథకాలను పేదల చెంతకు చేర్చుతుండగా వారిలో ఆనందం చూస్తున్నట్లు చెప్పారు. అయితే గతంలో దివంగత ప్రధాని ఇందిరమ్మ పేదలకు ఇండ్లను అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోగా పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యంగా సొంత ఇంటి కల నెరవేరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి లబ్ధిదారులు రుణపడి ఉండాలని, 6 నెలల్లో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి పండగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, ప్రధాన కార్యదర్శి నక్కా రాములుగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సుకేందర్,
పంచాయతీ సెక్రటరీ కుమార్ స్వామి, గజ్వెల్ రామచంద్రారెడ్డి, మందా నర్సింహులు, అందోల్ నర్సింహులు, కొత్తపల్లి ఎల్లాగౌడ్, బాలుగౌడ్, రాములుగౌడ్, బాలరాజు గౌడ్, అంజాగౌడ్, ప్రభాకర్, భిక్షపతి, రామచంద్రం, నరేందర్ రెడ్డి, స్వామి, బోయిని రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మేము గత 5 సంవత్సరాల కోలే టీఆర్ఎస్లో చేసినాం, కానీ డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఎవరికో ఇచ్చుకోరు, మాకేం న్యాయం చేయలేదు. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచింది కాబట్టి తొందరలో మాకు ఇతరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. అందీపూర్ గ్రామం, గజ్వెల్ మండలం. మాకు ఇప్పుడు ఇంకా కూడా ఇండ్లు ఇస్తాము అంటారు, కట్టుకునేటోళ్ళు వాళ్ళు ఉంటే ఇంకా 40 కానీ 50 కానీ ఇండ్లు ఇస్తామంటారు. ఇవి ఇచ్చిన కాడికి కూడా ఇప్పుడు 41 ఇచ్చారు అందీపూర్ గ్రామానికి. ఈ ఇండ్లు అతి తొందరలో కడతాము, కట్టి మళ్ళీ ఒక 50 కూడా తెచ్చుకోగలుగుతామని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు చాలా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మేము అందరం కూడా తెలుసుకుంటున్నాము. కాబట్టి చిన్న రైతులు అంటేనే కాంగ్రెస్ అంటేనే చిన్న రైతులకు బాగా మేలు చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క పథకాలు కూడా అన్నీ అమలు చేసేది. కాబట్టి అతి తొందరలో మళ్ళీ సర్పంచ్, ఎంపీటీసీలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపించుకోగలుగుతాం. గృహ నిర్మాణం కోసమని భూమి పూజ చేయడానికి మా యొక్క ఇన్ఛార్జ్, మా మండల ఇన్ఛార్జ్ తుమ్ముకుంట నరసారెడ్డి గారు మరియు జిల్లా డిసిసి ప్రెసిడెంట్ అయ్యుండి మా యొక్క గ్రామానికి 41 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం. ఒకటే మా యొక్క రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 10 ఏళ్ల ముందున్న గవర్నమెంట్ ఏ విధంగా చేసిందో మా యొక్క 18 నెలల పాలన ప్రజలు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు మొత్తం విధ్వంసం చేసిండు. మన రాష్ట్రాన్ని దోచుకున్నారు. వాళ్ళ మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ ఉద్యోగాలు వాళ్ళకే ఇచ్చింది తప్ప ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. ఈరోజు మా యొక్క రేవంత్ అన్న ప్రతి ఒక్క నిరుపేదకు ఏమి కావాలనో ఏమి చేయాలనో అర్థం చేసుకొని ప్రతి ఒక్క నిరుపేదకు గృహలక్ష్మి అని, మన యొక్క బస్సులో ఫ్రీ అని, ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, మొన్ననే రీసెంట్గా 8 రోజుల కింద ఒక గుంట నుంచి మొదలుపెట్టి 10 ఎకరాల వరకు మా యొక్క రేవంత్ అన్న ప్రతి ఒక్క రైతుకు పెట్టుబడి సాయం అందించాడు. మరియు ఆ రోజులలో పాల మల్లారెడ్డికి 600 ఎకరాలు ఉండే, ఆయనకు రైతు బంధు చేసిండు. ఆర్మూర్ జీవన్ రెడ్డికి 1000 ఎకరాలు ఉండే, రైతు బంధు చేసిండు. ఒకటే మా రేవంత్ అన్న ఆలోచన ఏంటంటే వీటి భూములకు మరియు రోడ్లకు ఇవ్వకుండా ఈ 10 ఎకరాల వరకు రైతు బంధు చేసి రైతుకు మరియు సన్న ఓట్లు పండేది. ఆ రోజు ఏమన్నాడు కేసీఆర్, ఊరేస్తే ఊరే అన్నాడు, ఊరి ఏకమన్నాడు, కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఓట్లే అన్నాడు. సాగు చూపించు రైతులు కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. ఈరోజు మనకు రేవంత్ అన్న సన్న ఓట్లకు 500 కోర్సు ఇచ్చి ప్రతి ఒక్క నిరుపేదకు బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఒకటే ఆలోచన చేయండి, మన గృహాలకు కరెంటు బిల్లు ఫ్రీ వస్తుంది. మరియు మొన్నటి వరకు ప్రతి ఒక్క రుణమాఫీ కానీ మొత్తం క్లియర్ చేసిండు. రేపు పొద్దుగాల ఇండ్లు ఎవరికి కట్టుకుంటారో వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త తీసుకుంటాడు, మా యొక్క రేవంత్ అన్న కూడా తీసుకుంటాడు. ఒకటే చెప్తున్నా, మనకు బిగులు బడ్జెట్ రెగ్యుల్ చేసిండు, అప్పుల ముక్కలు వేసిపోయిండు, రింగ్ రోడ్ అమ్ముకున్నాడు, జాగాలు అమ్ముకున్నాడు, అవన్నీ దోచుకున్నాడు. ఒకటే ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క బస్సు తారీఖు నాడు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి జీతం పడుతుంది. మనకి ఏమి ఇవ్వాలనో మన రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఈ 18 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగింది, ఒక చిన్న ఆలోచన చేయండి. ఇప్పుడు ఇండియాలనే ఏమంటుండే రాజు యువ వికాసం అని చెప్పి కొత్త స్కీమ్ చేయాలని ఆయన ఆ రోజు చేస్తే అదృష్టం కొద్ది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కోటేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి రాగానే కూడా మన అసెంబ్లీలో కులగణ చేసిన ఘనత అన్ని రాష్ట్రాలలో తెలంగాణ ఒక్కటే. మరి ఆ తెలంగాణ రాష్ట్రంలో కులగణ చేసిరు. రేపు రాబోయే కాలంలో కూడా ఆ కులగణ ప్రకారమే రిజర్వేషన్స్ ఉన్నాయి. అందుకోసం మరి ఇవన్నీ చేస్తుంటే మనం ఎవరికి బలం ఇవ్వాలి? ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ అన్నకి ఇవ్వాలి, దేశంలో రాహుల్ గాంధీకి ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి? రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇక్కడ ఏ కులంకు రిజర్వేషన్ వస్తే ఆ కుల పైన కాంగ్రెస్ వ్యక్తిని గెలిపిస్తే
ఇక్కడ ఉన్న గెలిపించినందుకు ఈయన పోయి రేవంత్ అన్నకు బలమవుతాడు, రేవంత్ అన్న పోయి రాహుల్ గాంధీకి బలమవుతాడు. ఆ విధంగా మనం కాంగ్రెస్ పార్టీని ఆదరించి దీవించి బలోపేతం చేయాలని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఇందిరమ్మ ఇల్లుకు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే పేద ప్రజలందరూ కూడా గమనించండి, 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఆశ చూపెట్టి ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి 2 సార్లు ఉన్న గజ్వేలనే ఇల్లు కట్టలేకపోయాడు. ఏదో నర్సన్నపేట, ఎర్రవల్లి 2-3 ఊర్లలో కట్టిండు. కానీ ప్రజలందరికీ కూడా ధైర్యం ఎప్పుడు ఉంటుంది? ఒక ఇల్లుంటే ధైర్యం వస్తుంది. నాకు ఇల్లు ఉంది, ఇల్లు ఉన్నాక ఏ కష్టమైనా చేసుకోగలుగుతాను. ఆ ధైర్యం ఇచ్చేందుకే ఇప్పుడు ఉన్న మా కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో ప్రతి ఒక్క ఇల్లుకు 5-5 లక్షల రూపాయలతో పాటు 8 లోడ్ల ఉష్కే కూడా వాళ్లకు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. మరి మీరు అందరూ గమనించాలి, ఇవాళ అమ్దీపూర్ గ్రామంలో 41 ఇల్లు శాంక్షన్ అయినాయి. కానీ ఇంకా కూడా ఎంతమంది కట్టుకుంటా అంటే వాళ్ళందరికీ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఫేజ్ వైజ్గా సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర తీసుకుందాం, గిరిపల్లిలో 120-130 ఇండ్లు శాంక్షన్ అయ్యింది. కానీ ఆడ అందరు కట్టలేరు, ఒక 30-40 మందే కడుతున్నారు. ఇప్పుడు ఈడ కూడా అమ్దీపూర్లో ఇంకా ఎవరైనా కట్టుకుంటానంటే అక్కడ వాళ్ళకి క్యాన్సల్ అయినాయి. కొన్ని రోజులనే అవి క్యాన్సిల్ చేసి మీకు అమ్దీపురంలో కూడా అర్హులైన వారికి తప్పక కట్టించే ప్రయత్నం చేస్తాం. అందుకోసం ఇక్కడ శాంక్షన్ అయిన 41 మందిని కూడా ఏం కొడుతున్నా అంటే, మీరు ఈ వారం 10 రోజులలో పునాది తీసుకోకపోతే మీది కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. కాబట్టి మీరు పునాది తీసుకోండి. ఇప్పుడు మంచి రోజులు లేవుదని తెలుసు, అయినా మీరు పునాది తీసుకొని కడపెక్కించేటనాడు మంచి రోజు చూసుకోరు. అప్పటి వరకు వాళ్ళు ఒక్కసారి గ్రౌండ్ అయితే దాన్ని ఎవరేం శాంక్షన్ చేయలేరు. మీరు ఇట్లా పునాది తీసుకోకపోతే మీరు కడతలేరని దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా గజ్వేల్ తాలూకాలో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటా అన్నా కానీ మేము ప్రభుత్వంతో కొట్లాడి మనకు 3500 ఇల్లు వచ్చినాయి. కానీ మనం కేసీఆర్తో కొట్లాడుతున్నాం. ఆయన ఎమ్మెల్యే టీఆర్ఎస్ బలంగా ఉన్నది, మాకు ఎక్కువ ఇల్లు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నతోని, లేకపోతే మన మంత్రివాళ్ళు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోని ఇద్దరితో కొట్లాడి ఇంకా గజ్వేల్కు ఇంకా ఎక్కువ ఇల్లు తెచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి బీద ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇంతకుముందు కాంట్రాక్టర్లకు ఇస్తే వాళ్ళు మంచిగా కట్టలేదు, లేకపోతే సిమెంట్ పోస్తా అని మట్టి పోసిందని అవన్నీ అంటుంది. వాళ్ళు ఇచ్చే 5 లక్షలతో పాటు మీ దగ్గర చేతనైతే 50,000 పెట్టుకొని, 1,00,000 పెట్టుకొని, 2 లక్షలు పెట్టుకొని ఈ విధంగా అందరు ఇల్లు కట్టుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుతూ, రేపు రాబోయే కాలంలో అమ్దీపూర్లో ఇప్పుడే ఇక్కడికి వచ్చినాక తెలిసింది కొందరికి ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి రాలేదు. తప్పక వాళ్ళకి ఇంకా 5 కానీ 10 కానీ ఇల్లు ఒక 15-20 రోజులలో వాళ్ళకు కూడా శాంక్షన్ చేసి వాళ్ళ కళ్ళల్లో మంచి ఆనందంతో పాటు ఈ విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీవించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని పెట్టుకున్నాడు. దేని గురించి? కులాలు అప్పుడున్న అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ అవి సరిపోతలేవు. అప్పుడు ఎవరు చదువుకుంటుంటారు? పెద్ద కులస్తులు, లేకపోతే పైసలు ఉన్న వాళ్ళు చదువుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరు చదువుకుంటారు. మరి చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం అయింది. అందుకోసమే రాజు జోడో యాత్ర అని రాహుల్ గాంధీ గారు తీసుకురు. అందులో ఆయనకు ఊర్లలో తిరుగుతుంటే అర్థమైంది ఎన్ని కష్టాలు ఉన్నాయి. అందుకోసమే ఆయన కులగణ కూడా చెయ్యాలి. కులంలో ఇప్పుడు మీది ఎగ్జాంపుల్ తీసుకుందాం, అమ్దీపూర్లో అన్ని కులాలకి ఎక్కువ ముదిరాజులు ఉన్నారు, అవునా కదా? మరి వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలి. నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో ఆదివారం మున్నూరు కాపు పటేల్ బాజా బుచ్చవారి ఆధ్వర్యంలో బైండ్ల రాజుల నృత్య ప్రదర్శనల మధ్య బాటపోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆషాఢ మాసం సందర్భంగా బాటపోచమ్మ తల్లికి మున్నూరు కాపు పటేల్ ఆధ్వర్యంలో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో బోనాలను సమర్పించడం జరిగిందన్నారు. అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల సభ్యులు పాల్గొన్నారు. మున్నూరు కాపు పటేల్స్ ఆధ్వర్యంలో బాజా మరియు బుచ్చవారి బాటపోచమ్మ దేవాలయంకు ఘనంగా బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం ధూపదీప నైవేద్యాలతో ఎంతో ఘనంగా రావడం జరుగుతుంది. కృపతో నందిగామ గ్రామ ప్రజలందరికీ ఆమె దయా కృప కలగాలని కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా మరి బాటపోచమ్మ దేవాలయం దేవతకు మరి నందిగామ గ్రామం నుండి బాజా బుచ్చవారి ఆధ్వర్యంలో, మున్నూరు కాపు పటేల్స్ ఆధ్వర్యంలో మరి ఆషాఢ మాసం బోనాలు మొదటి వారంలో సమర్పించడం జరుగుతూ ఉంది. మరి అందరం కూడా గ్రామ ప్రజలు కానీ
మండలాలు ఉన్న ప్రజలు కానీ ఇంకా ఎవరైనా పాడి పంటలు చల్లగా ఉండాలని, కాలాలు కూడా సరిగా కావాలని ఆశ, ఎక్కడ చీడపీడ వ్యాధులు అనేటివి రాకుండా మరి భగవంతుని కృపతో మా అందరినీ కూడా చల్లగా చూసుకోవాలని చెప్పి ఈరోజు ఆషాఢ మాసం బోనాలను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగా మరి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి మా మునక పటేల్స్ అందరి ఆధ్వర్యంలో తీయడము, ఘనంగా తీయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ. భక్తులం అందరం కలిసి బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం బోనాలు ఇలాగే తీయాలి. ఆ తల్లి మమ్మల్ని అందరినీ, ఊరు వాళ్ళని కానీ ప్రతి వాళ్ళని అందరినీ కాపాడుకోవాలి, అందరినీ చల్లగా చూడాలి. మాకు అందరికీ సాయశక్తుల ఆమె కృప కలిగించాలని, పంటలు మంచిగా పండాలని, ఆమెకు అందరికీ దయ మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.